వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లికి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో జరిగిన రథసప్తమి ఉత్సవాలు అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి తోడ్పాటు కృషి వల్లనే ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించగలిగామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి వేడుకలకు గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి 1,20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత శుభసూచకమైన ఘట్టమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా చేయడం కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సహకారం తోడ్పడుతూ ఇది సాధ్యమైందని తెలిపారు. నిరంతర పర్యవేక్షణలో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు నిర్వహించడం వేడుక ఇంత సక్సెస్గా అయిందని శంకర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి సర్వంగా సుందరంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రసాదం స్కీమ్ కింద డిపిఆర్ కూడా తయారైందని, ఈ స్కీమ్ కింద రాష్ట్ర పర్యాటక కేంద్రాలుగా అందరూ దర్శించుకునే విధంగా అరసవల్లి పుణ్యక్షేత్రం శ్రీ కూర్మనాథ దేవాలయం రెడీ అవుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో అరసవల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. సాంస్కృతిక కళారూపాలు, క్రీడలు, వివిధ రకాల కళాజాతరలు ఏర్పాటు చేశామని ప్రజలకు కనువిందు చేయగలిగామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకు ఎమ్మెల్యేగా ఇచ్చిన ఈ సదవకాశం సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయిలో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని సర్వంగా సుందరంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. నమస్కారం. రథసప్తమి వేడుకలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా దాదాపు 1,20,000 పైచిలకు భక్తులు వచ్చి దర్శించుకొని ఈ ఉత్సవం ఇంత బ్రహ్మరథం పట్టించి ఇంత సక్సెస్ చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఎస్పీ గారు రోడ్ని పూర్తిగా బ్యూటిఫికేషన్ చేశాం. దాంతోపాటు పెద్దపాడు రోడ్ని వైడనింగ్ చేశాం. పెద్దపాడు రోడ్డు వైడనింగ్తో పాటు పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి అరసవల్లి వరకు మీడియన్ పెట్టి మళ్ళీ స్ట్రీట్ లైట్స్ పెట్టి ఆ ఏర్పాట్లు చేశాం. అరసవల్లి ముందు ఉన్న ప్రాంగణం అంతా ఖాళీ చేసి విశాలంగా దాన్ని తయారు చేసి 30 అడుగులతో రోడ్డు వేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంకా పట్టణంలో ఉన్నటువంటి అన్ని మీడియన్స్లో ప్లాంటింగ్ వేసి సుందరంగా తీర్చిదిద్దాం. ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మేము దీన్ని కంటిన్యూ చేస్తాం, విశ్రమించేది లేదు. తప్పకుండా ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది అరసవల్లి దేవస్థానం అలాగే శ్రీకూర్మం దేవస్థానం ఒక మంచి పిలిగ్రమ్ సెంటర్గా ప్రపంచ స్థాయి దేవాలయాలుగా దీన్ని మేము తీర్చిదిద్దుతాం. అలాగే మనకి ప్రసాద్ స్కీమ్ అని ఒకటి ఉంది, దాన్ని కూడా మనం డిపిఆర్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంకి పంపించడం జరిగింది. అది కూడా త్వరలో అప్రూవ్ అయ్యి వస్తే అరసవల్లికి పూర్తిగా మాడ వీధులు, అక్కడ అన్ని సౌకర్యాలు, పిలిగ్రిమ్స్కి ఉండాల్సిన అన్ని వసతులు, నివాసం ఉండడానికి అలాగే భోజన వసతులు అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము చేయడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటాం. దీంతో పాటుగా ఈ 3 రోజులు పండగని మాకు జీవో రావడం జరిగింది. మొదటి రోజు సామూహిక సూర్య నమస్కారాల పేరుతో 5,000 మందితో మేము పెద్ద ఎత్తున శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్లో చేసాం. ఇది ఒక రికార్డ్ బ్రేక్. అలాగే ఏదైతే మనకి శోభాయాత్రని మన శ్రీకాకుళంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలని, ఆలయాల చరిత్రని అన్నీ మొత్తం ట్రైబల్ ఏరియాతో సహా ఏది